వెల్కమ్ టు ప్లగ్ ఇన్ జర్నీస్. ఈరోజు మనం నవంబర్ 27న మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ రాబోతున్నాయి. ఫస్ట్లో ఒకటి అనుకున్నాం, 2 వెహికల్స్ రాబోతున్నాయి. వాటి యొక్క టీజర్స్ అవి లాంచ్ చేశారు. వాటిని 1 బై 1 ప్లే చేసి వాటిలో ఏమేమి ఫీచర్స్ రాబోతున్నాయి అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వీడియో అనేది 3 వీక్స్ బ్యాక్ లాంచ్ చేశారు. 23 మిలియన్ వ్యూస్ వచ్చాయి. చూద్దాం. ఎస్ అనే లెటర్తో స్టార్ట్ అవుతుంది. స్టన్నింగ్, స్మూత్, స్పీడ్. ఓకే, ఇది వెహికల్ యొక్క మోడల్లో XUV 9e అంతకుముందు ఉండేది కదా, అండ్ ఎస్ అని పెట్టారు. 7 సీటర్ కదా ఇది. ఈ ఎస్కి మీనింగ్ అనేది చూపించారనమాట. ఈ ఎస్ అనేది ఎందుకు పెట్టారు, లైక్ స్మూత్, స్పీడ్ అండ్ తర్వాత సైంటిఫిక్ అని, స్పేస్ అని రకరకాలుగా చూపించారనమాట. సో 26 అండ్ 27న బెంగళూరులో చేయబోతున్నారు ఈవెంట్ని. ఈ స్క్రీమ్ ఎలక్ట్రిక్ అనేది మహీంద్రా వాళ్ళు ఇప్పుడు కాదు, ఫస్ట్ టైం కాదు ఇది. అండ్ వీళ్ళు ఫార్ములా ఈలో కూడా చూపించారు. ఓకే, ఇదిగోండి, ఫార్ములా ఈలో కూడా వాళ్ళ వెహికల్స్ కింద కొత్త లోగోతో స్క్రీమ్ ఎలక్ట్రిక్ అని పెట్టారు. సో అదే థీమ్ని ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వీడియో ప్లే చేసి చూద్దాం. ఓకే, వీడియోలో ఫ్రంట్ గ్రిల్ చూపించారు. నాకు తెలిసి పియానో బ్యాక్ ఫినిష్తో వస్తుంది అనుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొత్త మహీంద్రా వాళ్ళ లోగో అండ్ కంప్లీట్ LED లైట్ సెటప్తో వస్తుంది ఫ్రంట్ అంతా. వాటికి సంబంధించింది తీసేశారు. అండ్ ఇక్కడ కనుక చూసుకుంటే 360 డిగ్రీస్ కెమెరా యొక్క చిన్న కెమెరా బంప్ అనేది ఇక్కడ చూడవచ్చు. ఎలాయ్ వీల్స్, నాకు తెలిసి ఎలాయ్ వీల్స్ అంతా బ్లాక్ కలర్లో వస్తాయి అనుకుంటా. అండ్ కింద పార్ట్ కూడా అంత హార్డ్ ప్లాస్టిక్ ఏమి ఉండదు. నాకు తెలిసి అది కూడా పియానో బ్లాక్ ఫినిష్ లాగా వస్తుంది, మిగతా వెహికల్స్ లాగా BE6 కానీ XUV 9e లాగా కానీ. గ్లాస్ రూఫ్, పానరామిక్ అది కూడా. అండ్ నేమ్ యొక్క బ్యాజింగ్ చూపించారు. బ్యాజింగ్లో ఎస్ అనే లెటర్ కూడా రెడ్ కలర్లో వస్తుంది అనుకుంటా. ఇక్కడ కనుక క్లియర్గా కనపడుతుంది. అండ్ హియర్ ఇట్ ఈస్. ఇది గ్లో అవుతుందా లేకపోతే ఇలా ఇస్తారనేది తెలియదు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వీడియో చూద్దాం. ఇది వాళ్ళు రిలీజ్ చేసిన థర్డ్ వీడియో అనమాట. 2 వీక్స్ బ్యాక్ 20 మిలియన్ వ్యూస్ వచ్చాయి. లెట్స్ ప్లే ఇట్. ఇది నాకు తెలిసి బిగ్గెస్ట్ రివీల్, 7 సీటర్ ఇంటీరియర్ అది చూపించారు. ఓకే, అండ్ మ్యూజిక్ అది కూడా బాగుంది. అండ్ ఫస్ట్ కనుక చూసుకుంటే సీట్స్ అవి చూపించారు. ఇవి XUV 9e టైప్లో వస్తాయి అనుకుంటా సీట్స్ అన్నీ కూడా, కొత్త టైప్ సీట్స్. కొత్త స్టీరింగ్ వీల్, ట్రిపుల్ స్క్రీన్ సెటప్ అండ్ గేర్ లివర్ అది చూడొచ్చు. కొన్ని కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ పార్ట్లో కనుక చూస్తే సీట్స్ అనేది అడ్జస్టబుల్ అనమాట, దాన్ని తీసేశారు. ఓకే, షిఫ్టర్,
పార్కింగ్ బటన్, ఆటో హోల్డ్, అండ్ స్టిచ్చింగ్ అది బాగా హైలైట్ చేశారు ఈ వెహికల్లో. స్మూత్ టచ్ వస్తుంది అనుకుంటా చాలా ప్లేసెస్లో. ఇక్కడ డాష్ బోర్డ్ మీద, షిఫ్టర్ మీద, అండ్ ఫ్రంట్ హ్యాండ్ రెస్ట్ మీద, అండ్ డైల్స్ అది కూడా BE6 వీటిలో వచ్చినట్టుగానే వస్తాయి అనుకుంటా, ఇన్స్ట్రుమెంట్ డైల్స్ అవి. ఛార్జెస్ అది కూడా చూపించేటట్టుగా టీస్ చేశారు. వర్క్ ఛార్జెస్ సేవ్ చేసుకోవచ్చు అనుకుంటా మ్యాప్లో అది. అండ్ లాంగ్ వ్యూ, థర్డ్ రో సీటింగ్. దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వీడియో ప్లే చేస్తాను. అరౌండ్ 11 days బ్యాక్ 3.6 million వ్యూస్ వచ్చాయి. లెట్స్ ప్లే ఇట్. ఓకే, ఈ వీడియో రివీల్ చేసింది ఏంటంటే హార్మన్ కార్డెన్ సౌండ్ సిస్టమ్. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ సీట్ యొక్క మెమరీ ఫంక్షన్స్ అవి డోర్లో వస్తాయి. ఇక్కడ అది టీస్ చేశారు మెమరీ ఫంక్షన్. పక్కనే ఇది డోర్లో వస్తుంది అనమాట. హార్మన్ కార్డెన్ స్పీకర్ కనుక చూడవచ్చు మీరు. అండ్ కంట్రోల్స్ అవి చూపించారు, లాక్ అన్లాక్ అండ్ మిర్రర్ ఫంక్షన్స్ అనేది మిర్రర్వి. దట్స్ ఇట్, ఇంకా అంతవరకే చూపించారనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఓకే, ఈ వెహికల్ ఇక్కడ బ్లూ కలర్ కూడా వస్తుంది అనుకుంటా. ఇక్కడ నాకు ఒకసారి కనపడింది. అంతకుముందు ప్రీవియస్గా ఏవైతే చూపించారో అవే చూపించారు. అంతకుముందు ఎక్కువ షాడో ఉండేది, ఇప్పుడు కొంచెం మోర్ లైక్ కొంచెం ఎక్స్ట్రాగా కనపడుతుంది బాడీ వర్క్ అనేది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వీడియో ప్లే చేస్తాను. ఓకే, ఇక్కడ కనుక చూసుకుంటే 7 సీటింగ్ కాబట్టి 6 అండ్ నెక్స్ట్ 7 వస్తారు. 7 పీపుల్తో మ్యూజిక్ అది ఎంజాయ్ చేస్తున్నట్టుగా. ఓకే, ఇది 7 సీటర్ వెహికల్ కాబట్టి 7 పీపుల్ని చూపించారు ఈ వీడియోలో. బట్ మేకింగ్ అనేది వీడియో మూవీ లెవెల్లో ఉంది. 1 2 3 4 5 6 7 పీపుల్ వాళ్ళందరూ కలిసి కొద్దిగా మ్యూజిక్ అది ఎంజాయ్ చేస్తున్నట్టు, డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉంది వీడియో మొత్తం మీద వీడియో మీద. అండ్ వైట్ కలర్ ఒకటి టీజ్ చేశారు ఇక్కడ 0.13 సెకండ్ వైట్ కలర్ వస్తుంది. ఓకే, దట్స్ ఇట్. ఈ వెహికల్లో 7 సీట్ డిస్ప్లే చేశారనమాట. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వీడియో ప్లే చేస్తాను. ఓకే, వైట్ కలర్ అనేది వస్తుంది అండ్ సన్ రూఫ్ నుంచి చూపిస్తున్నారు. ఓకే, పవర్ అడ్జస్టబుల్ సీట్స్ అండ్ టాటా హ్యారియర్ ఈవీలో లాగా ఫ్రంట్ సీట్ని అడ్జస్ట్ చేసుకోవడానికి బాస్ మూడ్ కూడా ఇస్తున్నారు. స్పేస్ అది చూడొచ్చు.
ఓకే, దట్స్ ఇట్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వీడియో ప్లే చేద్దాం. ఇది రివీల్ అనమాట. ఇప్పుడు దాకా సెకండ్ వీల్ ఉన్నట్టు ఎవరో తెలియదు. అరౌండ్ 4 days బ్యాక్ రిలీజ్ చేశారు. అండ్ ఈ వెహికల్ నాకు తెలిసి B6 ర్యాలీ అప్పుడు ఒకసారి టీజ్ చేశారు, అది కానీ లేకపోతే ఆఫ్ రోడింగ్ వెహికల్ ఏమో చూద్దాం. ఓకే, ఇది పెర్ఫార్మెన్స్ వెహికల్ అనుకుంటా. నెక్స్ట్ వీడియో చూస్తే కానీ తెలుస్తుంది పూర్తిగా. కొత్త ఎలా వీల్స్ వచ్చినట్టున్నాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వీడియో ప్లే చేద్దాం. ఓకే, ఈ వెహికల్లో స్పేస్ని చూపించారు అండ్ లగేజ్ ఎంత పట్టుతుంది అనేది. అండ్ మనం ఇక్కడ కనుక చూసుకుంటే వెహికల్ని పైదాకా నింపేశారు. సో సెంటర్ వ్యూ మిర్రర్ అనేది డిజిటల్ వచ్చింది అనుకుంటా, హ్యారియర్ ఈవీలో లాగా. సో ఇంత ఫిల్ చేసేస్తే వెనకాల కనపడదు కదా సెంటర్ వ్యూ మిర్రర్లో. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కూడా చూపించారు. సో చాలా ఎక్కువ స్పేసే వస్తుంది అనుకుంటా, చూద్దాం. చూడటానికి అది చాలా పెద్దగా కనపడుతుంది. దట్స్ ఇట్, వైట్ కలర్ అండ్ ఫ్రంట్ ఫేస్ వ్యూ అది చూపించారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వీడియో ప్లే చేస్తాను. ఓకే, అండ్ ఈ వీడియోలో సీటింగ్ అండ్ సౌండ్ సిస్టమ్ని హైలైట్ చేస్తూ వీడియో ఉంది ఇది. అండ్ ఫుల్ ఆఫ్ ప్యాసెంజర్స్ ఎంజాయింగ్ సమ్ మ్యూజిక్. అంబియంట్ లైటింగ్ అది చేంజ్ చేసుకునేది, మల్టిపుల్ కలర్స్. నాకు తెలిసి మిగతా బి వర్షన్లో వచ్చినట్టుగా డోల్బీ అట్మాస్తో సరౌండింగ్ సౌండ్తో వస్తుంది అనుకుంటా. దట్స్ ఇట్, ఈ వీడియో అంతే, ఓవర్ వ్యూ ఇది. ఓకే, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఇది ఇంకొక వీడియో ఉన్నట్టుంది, 1 day క్రితం లాంచ్ చేశారు. ఓకే, B6 కానీ పెర్ఫార్మెన్స్లో వస్తుంది. ట్యాగ్ అది రెడ్ కలర్లో వస్తుంది, ఓపెనింగ్ ట్యాగ్ అనేది డోరు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అది పైలట్ టైప్ కాక్పిట్ డిజైన్ వచ్చింది కదా అక్కడ. దాంట్లో అయితే B6 నార్మల్ దాంట్లో పియానో ఫినిష్తో వస్తుంది. ఇక్కడ కొద్దిగా చిన్నపాటి ఫినిషింగ్ అది తేడా ఉన్నట్టుంది. మేబీ కార్బన్ ఫైబర్ టైప్ ఏమైనా పెడతారనుకుంటా, ఐ థింక్ అదే అనుకుంటా. ఓకే, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. అరౌండ్ 6 hours బ్యాక్న రిలీజ్ చేశారు. 7,000 పైన వ్యూస్ వచ్చినాయి ఆల్రెడీ. చూద్దాం ఈ వీడియో ఏముందో. ఓకే, ఇది బిగ్గెస్ట్ రివ్యూలు. అండ్ వెహికల్లో కనుక చూసుకుంటే ఈ ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ చూడంగానే ఏదో జ్యూస్కి సంబంధించింది అనుకున్నాను. సో ఫైనల్లీ స్క్రీన్స్ అవి చూపించారు. అండ్ ఫ్రంట్ 2 స్క్రీన్స్లో కూడా మనం వీడియోస్ అనేవి ప్లే చేయొచ్చు. మేబీ హాట్స్టార్ అలాంటి యాప్స్ ఏదైనా ప్లే చేసుకుని ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది. స్పోర్ట్స్ చూడవచ్చు, మూవీస్ ఏదైనా కానీ. అండ్ అక్కడ నుంచి పాప్కార్న్ కూడా తింటున్నారు. సో అదే గైస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫన్.
దెన్ నెక్స్ట్ కూడా సెకండ్ రో ప్యాసింజర్ సీట్స్ ఎంటర్టైన్మెంటింగ్ అది చూపించారు. సో యాడ్ ఆన్ అనుకుంటా, ఇది యాడ్ ఆన్గా స్క్రీన్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇవి రిమూవబుల్ నాకు తెలిసి. వీ కెన్ జస్ట్ ప్లగ్ ఇట్ అండ్ ప్లే. బ్రింగ్ యువర్ ఓన్ డివైస్ అనే ఫీచర్ వచ్చింది కదా BE మోడల్స్లో, మేబీ అది అయి ఉంటుంది, దాన్ని డెమోన్స్ట్రేట్ చేస్తున్నారు. దట్స్ ఇట్. ఇవ్వండి మొత్తం వీడియోస్ వచ్చినవి. మీరు కనుక చూసుకుంటే ఇది దాదాపుగా XEV 700 EV వర్షన్ అనమాట. అంతకుముందు అరౌండ్ 22న ఏప్రిల్ ఏమో అప్పుడు ఒకసారి రివీల్ చేశారు మోడల్స్ని. అండ్ మన చాలామంది యూట్యూబర్స్ కూడా వెళ్ళేసి డ్రైవ్ చేసి వచ్చారు యూకేలో. అండ్ ఈ వెహికల్ కనుక చూసుకుంటే మేబీ ఆల్ వీల్ డ్రైవ్తో రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ ఆల్ వీల్ డ్రైవ్తో కనుక వస్తే 320+ హార్స్ పవర్తో వస్తుంది. చూద్దాం, ఇంకా 3 డేస్లో కదా, 3 డేస్లో ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు దాకా కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.